బిల్ గేట్స్ వస్తున్నారంటేనే రాష్ట్రంలో ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. ఎస్, నిజమే. ఇప్పటికీ 4 సార్లు ఉమ్మడి ఏపీ వచ్చారు బిల్ గేట్స్. ఫస్ట్ టైం 1998లో హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో వచ్చారు. ఆ తర్వాత 2017లో విశాఖపట్నం అగ్రిటెక్ కోసం వచ్చారు. ఇక ఆ తర్వాత మూడోసారి 2024లో ఐడిసి సిల్వర్ జూబ్లీలో పాల్గొన్నారు. ఇప్పుడు 4గోసారి ఏపీకి వచ్చారు బిల్ గేట్స్. సరిగ్గా 27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు మీటింగ్ అయిన విషయం అందరికీ తెలుసు. ఆ ఒక్క మీటింగ్ ఉమ్మడి ఏపీలో వేలాది మంది యువత భవితను మార్చేసింది. లక్షలాది మంది నేడు ఐటీ ఉద్యోగులు ఇప్పుడు దేశ విదేశాల్లో స్థిరపడ్డారంటే దానికి ఒక్క కారణం ఆ మీటింగేనని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. చంద్రబాబుకు బిల్ గేట్స్ కు దశాబ్దాల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం వల్లే హైదరాబాద్ టెక్ హబ్ గా మార్చడానికి ఒక కీ పాయింట్ అయింది. మైక్రోసాఫ్ట్ ఎంట్రీతో ఇప్పుడు హైదరాబాద్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఇలా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఇలా అయింది. మొత్తం హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు బిల్ గేట్స్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ను ఒప్పించి హైదరాబాద్ కు ఐటీని తీసుకొచ్చారు. హైదరాబాద్ లాగానే ఏపీ కూడా అదే స్థాయిలో డెవలప్ అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1772 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. అయితే సీఎం చంద్రబాబు విజన్, బిల్ గేట్స్ సహకారం ఏ స్థాయిలో ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందో చూడాలి. అమెరికన్ వ్యాపార దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. సచివాలయంలో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే గతంలోనే చంద్రబాబుతో పరిచయం ఉండటంతో బిల్ గేట్స్ కూడా ఆత్మీయంగా పలకరించారు. చంద్రబాబును చూడగానే ముఖంలో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేసిన బిల్ గేట్స్ చాలా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇలా చంద్రబాబు బిల్ గేట్స్ మధ్య స్నేహపూర్వక పలకరింపులు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను బిల్ గేట్స్ టీమ్ కు చూపించారు. కూటమి ప్రభుత్వం స్వపరిపాలన అందించేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటుందో సీఎం వివరించారు. ఈ వ్యవస్థను చూసి బిల్ గేట్స్ టీమ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టెక్ సీఎం గా పేరున్న చంద్రబాబును ఈ స్థాయిలో టెక్నాలజీ వాడుతూ బిల్ గేట్స్ వంటి వారి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, సిఎస్ విజయానంద్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో బిల్ గేట్స్ టీం సమావేశమైంది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి కీలక అంశాలపై బిల్ గేట్స్ టీంతో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు బిల్ గేట్స్ టీం కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.